రేపు పురుషోత్తం ఏనుగులేవి తప్పిపోయాయి గురు. నీకు అప్పచెప్తే అంతే. మరి ఇప్పుడేం చేద్దాం? టీవీలో ప్రకటన చేయిద్దాం. టీవీలో ఏనుగు బొమ్మలు పట్టవు. రాజా, మన బుజ్జి ఏదో బోట్ లాగా వస్తుంది చూడు. మరో కర్ణుడా? పదండి చూద్దాం. చచ్చిపోయిందేమో గురు. చిన్నూర్మై లక్షణంగా బతికే ఉంది. సాయం చేయండి, ఇంటికి తీసుకెళ్దాం. పట్నం పిల్లలా ఉంది. ఎవరై ఉంటుంది? కుంతిదేవి కూతురై ఉంటుంది. మనకెందుకు రాజా, వదిలేసిపోదాం పద. ఇష్టం వచ్చినట్టు వాక్, ముందు సాయం చేయి. ఎవరై ఉంటుందిరా పిల్ల? లేవని చెప్తా. ఆ పిల్లరా? మీరేమీ అనుకోకపోతే కడుపు నిండా తిని మీరెవరో ఏమిటో చెప్తే క్షేమంగా మీ ఇంటికి పంపిస్తాం. నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆకలి లేదు. ఇక్కడి నుంచి పోతారా పోరా? పోతారా? మేమున్నామండి. నాకు ఆకలిస్తుంది. ఆకలి? ఏం తింటారండి? భోజనం. భోజనమా? అలా చెప్పండి మరి. మీరు కావాలి అనాలే కానీ అడవంతా ఉడకబెట్టి మీ అన్నం గిన్నెలో వడ్డిస్తాను. కావాలి, కాలిపోతుంది కడుపు. మీరు ముందు లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళండి చెప్తాను. దేశ ప్రజలారా, వంటకు కావలసిన సామాగ్రి సిద్ధం చేయండి. చాలా? ఇంకా కావాలా? ఇప్పటికి చాలు, మళ్ళీ కావాలంటే అడుగుతాను. ఈ రాత్రికి ఇంకేమైనా అవసరం వస్తుందేమో.
ఒక బాణతో అన్నం, ఒక గోలంతో పులుసు, ఒక భోషానంలో కూరలు. నేనే రాకాసుని అనుకుంటున్నారా? మీలాంటి మనిషిని ఆకలి మీద తిన్నాను గాని మామూలు రోజుల్లో డైటింగ్ చేస్తాను. అదేం టింగు? ఏదో ఒక టింగు. నన్ను ఇప్పుడు నిద్రపోనిస్తారా లేదా? నిక్షేపంగా నిద్రపో. నీకు తోడుగా నేను బయట పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే అమ్మాయికి తోడెలా అవుతుంది గురు? నీకు అమ్మాయిలంటే సిగ్గైతే నువ్వు బయట పడుకో, నేను లోపల పడుకుంటాను. ఏమ్మా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. అదో పెద్ద కదా. నాకెవరు బయట వద్దు, లోపల వద్దు. తోడు లేకుండా నేను హాయిగా పడుకోగలను. వెళ్ళి పడుకో, లోపల పెద్ద ఎలుగుబంటి ఉంది. నువ్వు వెళ్ళి పడుకో.